ఏంటి మళ్ళీ వచ్చావు? జ్యోతి నర్సుని రమ్మని చెప్పాను కదా. సారీ మేడం, జ్యోతి ఈరోజు లీవ్లో ఉంది మేడం. సరే, అక్టోబర్ 4న అహల్య అనే అమ్మాయికి మెడికల్ టెస్ట్ చేశాం. ఆ టెస్ట్కు సంబంధించి రిపోర్ట్స్ ల్యాబ్లో ఉంటాయి, తీసుకురా. సరే మేడం. అదితి మేడం ఫైల్ తీసుకొని రమ్మన్నారు. తీసుకెళ్ళి. అదితి ప్లీజ్, ఆయన వస్తారు అదితి ప్లీజ్. ఓసై అహల్య, చెప్తా నేను ఈ సంగతి. ఈ రోజు నువ్వు నాకు ఖచ్చితంగా దొరుకుతావు. నీకు కడుపు లేదని నాకు తెలిసిందో నిన్ను చంపైనా సరే గౌతమ్ని నేనే దక్కించుకుంటాను. ఈ నర్స్ అంటే ఇంకా రాలేదు. ఇంకా ఎంతసేపు వెతుకుతావు? రిపోర్ట్స్ ఎక్కడా? మేడం, మీరు చెప్పిన పేరుతో ఇక్కడ రిపోర్ట్స్ ఏం లేవు. ఆ జ్యోతికి ఫోన్ చేసి అడుగు ఎక్కడ పెట్టి తెచ్చిందో. తనకే ఫోన్ ట్రై చేస్తున్నాను మేడం. ఇందాకటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తుంది? మేడం, టెస్ట్ రిపోర్ట్స్ మాన్యువల్ గా లేకపోయినా సిస్టమ్ లో ఫీడ్ అయి ఉంటాయి కదా. ఫైల్ ఓపెన్ చేయి. అక్టోబర్ 4న అహల్య అనే పేరు మీద టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ఇంకో కాపీ సిస్టంలో ఉందేమో చెక్ చేయి. ఎన్నో తారీఖు అన్నారు మేడం? ఏంటి మతిమరపా? అక్టోబర్ 4th, పేషెంట్ పేరు అహల్య. జ్యోతి నర్స్ తీసుకొచ్చిన పేషెంటా మేడం? అవును, అదే. ఆ రిపోర్ట్సే కావాలి. సారీ మేడం, ఆ రిపోర్ట్స్ వెంటనే డిలీట్ చేయమని మీరు చెప్పారని జ్యోతి నాకు చెప్పింది. అందుకని అప్పుడే డిలీట్ చేశాను. ఓ షిట్, అహల్య టెస్ట్ విషయం బయటికి రాకూడదని అనవసరంగా నేనే ఆ రోజు డిలీట్ చేయమని చెప్పాను. ఛా, అహల్య, ఎలాగైనా సరే నీ కడుపులో రహస్యాన్ని బయట పెడతాను. ఈ ముసల్దానికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టట్లేదనుకుంటా. మళ్ళీ ఏదో పని చెప్పడానికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. రే బుజ్జి, ఇంత పెద్ద వడ్డానం తీసుకుందామా? అబ్బా పడుకో మమ్మీ, ఏదో ఒక వడ్డానం తీసుకుంది గాని. ఈ కార్తీక్ గాడు ఎక్కడ చచ్చాడో? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీడేంటి? బుజ్జిగాడు ముందు అవంతికతో ఫ్యాన్ సంగతి చెప్పలేను. అయ్యో, ఏం చేయాలరా దేవుడా? అవంతిక, ఏ అవంతిక! బుజ్జి, బుజ్జి, ఎవరో వెళ్ళి చూడు. అవంతిక, ఏంటి జేజీ మళ్ళొచ్చావు? మీ నాన్న ఎక్కడ్రా? తెలీదు జేజీ. తెలియకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేస్తే తీయట్లేదేంటి? ఆ గుర్తొచ్చింది జేజీ, ఇందాక నాన్న షర్టు చాటున ఏదో దాచుకుని పైకెళ్ళాడు. మేడ మీదకి వెళ్ళాడా? అవును.
ఇప్పుడు ఆ 7 కొండలు ఎక్కాలా? పైకెళ్లేలోపు పైకే పోతానేమో. ఏం చేస్తాను? నా మనవడు కోసం తప్పుతుందా?